డీఎస్పీ నళిని మాట్లాడిన ఆడియో అవునండి. ఒకసారి ప్లే చేద్దాం, వినిపిద్దాం మనం. నా ఆరోగ్య పరిస్థితి శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా కూడా పాకింది. అక్కడి నుంచి ఇక్కడి నుంచి నాకు మెసేజ్లు వస్తున్నాయి, సపోర్ట్ వస్తుంది. ఇంకా కావలి నుంచి ఒకరు బయలుదేరి వస్తున్నారు నా కోసం. అమ్మా యజ్ఞం చేస్తానమ్మా, యజ్ఞ చికిత్సకి కావలసినది పదార్థాలు తెచ్చుకోండి, నేను వస్తాను, ఉదయం సాయంత్రం యజ్ఞం చేస్తాను అని అన్నారు. చాలా 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 అరుదైన విషయం ఇది. నా మనసు చాలా ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఇంత ప్రేమ ఎవరికైనా దొరుకుతుందా? మామూలు మహిళకి, ఒక అధికారికి కానీ, ఒక రాజకీయవేత్తకి కానీ దొరకదు. నా జీవితంలో నేను అన్ని దశల్ని నేను దాటుకుంటూ వచ్చాను కాబట్టి ఇంత అభిమానము కురిపిస్తున్నారు. వీరే నన్ను కాపాడుకుంటారు, ఆ దేవుడు వీరు. ప్రభుత్వాలు స్పందించినా స్పందించకపోయినా నేను లెక్క చేయను. నా పరిధిలో నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉంటాను చివరి శ్వాస దాకా. ఆ శ్వాస ఎప్పుడు ఆగిపోవాలనేది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. సో ఎవరెవరో రెస్పాండ్ అవుతున్నారు కానీ ప్రభుత్వాలు రెస్పాండ్ కావట్లేదని ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నది.